హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో దీన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. 5 విజిల్స్ అయిపోయినాయి అనమాట. కందిపప్పు ఉడికిపోయింది. తీసుకుందాం ఒకసారి. చూడండి, అలా మెత్తగా అయితే ఉడికిపోవాలి కందిపప్పు అన్నది. కొంచెం బద్ద ఉంటే కనుక మనం ఇలా మెదిపేసుకుంటే మ్యాక్సిమం అయితే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇన్ కేస్ అలా అవ్వకపోతే కనుక మిక్సీలో వేసి ఒక్కసారి కనుక మనము గ్రైండ్ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఎంత బాగా పేస్ట్గా ఉంటుందో పప్పుచారు అన్నది అంత చిక్కగా అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ముక్కలు ఉడకపెట్టుకోవడానికి ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక ఆలుని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ ఒక క్యారెట్ కూడా ఈ విధంగా పీల్ చేసి సర్కిల్ లాగా పీసెస్ లాగా కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను అనమాట. ఒక ములక్కాయ ఈ విధంగా పీసులు కట్ చేసేసి ఒక 6 to 7 పీసెస్, అవి 2 బెండకాయలు అనమాట. నీట్గా కడిగేసుకొని అంగులు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మొత్తం మళ్ళీ పెసరైపోతాయి అనమాట. అది ఒక బెండకాయలు ఒక 3, ఒక ఆనియన్. ఒకవేళ మీ దగ్గర కనుక సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు. మామూలుగా ఒక ఆనియన్ని అలా చీలికల్లాగా అయితే కట్ చేసేసేసాను. 2 టమాటాలు. మీ ఇష్టం, మీకు కావాలంటే వంకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము, తొందరగా ఉడికిపోతాయి ముక్కలు కూడా. 1 స్పూన్నర సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈలోపు ముక్కలు ఉడికే లోపల ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసి నీట్గా వీటిని నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఈ విధంగా నానబెట్టేసుకున్నాను. సో ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి ముక్కలు అన్నవి ఎలా ఉడికిపోతున్నాయో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది మెత్తగా ఇలా చేతితో ఈ విధంగా పిసికేసుకొని ఈ గుజ్జుని ఈ వాటర్లో పోసుకోవాలన్నమాట. ముక్కలు అన్నవి కూడా కొంచెం చింతపండులో ఉడికితేనే టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం పిసుకుని మళ్ళీ ఇందులో ఈ చింతపండు గుజ్జు పోసుకోవాలి. మొత్తం పల్పు అంతా వచ్చేసింది చింతపండులో. అండ్ నాకు పులుపు కూడా ఈ పులుపు అయితే సరిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఒక 2 టైమ్స్ పోసాను. ఈ చింతపండు గుజ్జులో కూడా కొంతసేపు ఈ ముక్కలు అన్నవి ఉడకనిద్దాము. పప్పు కూడా చల్లారిపోయింది అనమాట. మిక్సీ జార్లోకి తీసుకొని మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఎక్కడన్నా పలుకున్నా కూడా మొత్తం కూడా పేస్ట్ అయిపోతుంది. దీన్ని నేను మెత్తగా పేస్ట్ చేసుకొస్తాను. ఇప్పుడు ఒకసారి ఇలా పల్స్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మొత్తం కూడా చాలామంది శనగపప్పు కూడా వేస్తారు, కానీ కందిపప్పుతో చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట పప్పుచారు. వంటల్లో అట్లా ఎక్కువ క్వాంటిటీ కోసం ఎక్కువ కందిపప్పు వేయలేక శనగపప్పు కూడా కలిపేస్తారు. కొంచెం మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంది. ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న ముక్కల్లో అయితే యాడ్ చేసేసుకుందాం. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని ఒక మరుగు మరగాలన్నమాట. అప్పుడు మనం ఇందులో సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. చూడండి ఏ విధంగా మరుగుతుందో, ఈ విధంగా మరగాలన్నమాట. ఇప్పుడు మనం సాంబార్ పొడి అయితే యాడ్ చేస్తున్నాను. నేను మొన్న సాంబార్ పొడి వీడియో పెట్టాను కదా, ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనమాట. ఈ పొడి వేస్తేనే అది మనకి
టేస్ట్ ఉంటుంది. వేరేది ఏం చారు పొడి వేసినా మన బయట వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట టేస్ట్. ఇలా హోమ్ మేడ్లో చేసిన పొడి అయితేనే బాగుంటుంది పప్పుచారులోకి. ఆంధ్ర స్టైల్లో రావాలి అంటే కనుక కంపల్సరీ పౌడర్ అన్నది ఇలా తయారు చేసుకుని వేసుకోవాలి. చూడండి ఇంకొంతసేపు అయితే చిక్కబడిపోతుంది అనమాట. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను ఇందులో సాంబార్ పొడి. టేస్ట్ చూసుకుని కావాలంటే కారం అవి సరిపోకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా మరిగేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇందులో పచ్చికారం కూడా ఒక 2 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసాము. సాల్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి ఈ విధంగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఫైనల్గా నీట్గా కడుక్కొని కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకున్నాం. తర్వాత పోపు వేసుకుందాం పైనుంచి. అప్పుడప్పుడు ఇలా సాంబార్ పొడి ఇలా ఉండకడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఉండను తీసుకుని ఇలా కొంచెం సాంబార్ తీసుకుని స్పూన్తో గరిటలో ఈ విధంగా కలిపేసుకుని వేసేసుకుంటే కలిసిపోతుంది. చూడండి ఇందాక మీద ఎంత చిక్కబడిపోయిందో. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దీనికి ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ విధంగా ఇందులో వేసుకుని దంచుకోవాలన్నమాట కచ్చాపచ్చిగా. నేను ఎప్పుడూ కూడా పైన పీల్ అన్నది తీయను. అది ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా. ప్రాణం అయితే పెట్టేసుకున్నాను తాలింపుకి. ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి ఆయిల్ అన్నది ఎక్కువ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అంతే అయితే అంత బాగుంటుంది అన్నమాట. 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు, కొంచెం ఇంగువ. నేను ఇది చిందొద్దని చెప్పి పక్కకు తీసుకెళ్ళి కరివేపాకు అయితే వేస్తాను. నేను ఎప్పుడు కూడా ఆ విధంగానే వేస్తున్నాను. రెండు పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపు ఉంది కదా, ఇప్పుడు ఈ సాంబార్లో యాడ్ చేసేసుకున్నాం. ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఎమ్మీగా ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.